కాంగ్రెస్ జేసీపీ ఎంపీగా విజయం సాధిస్తుంది అంటే వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే పోయినసారి ఇలాగ వ్యక్తిగతంగా ఇచ్చాను. సో కొంతమంది బాధపడ్డారు. ఆ రోజు మీకు తెలుసు చిరంజీవి గారు పాలకులను ఓడిపోతారని చెప్పారు. చాలా మంది బాధపడ్డారు చిరంజీవి గారు ఓడిపోతారని, తిరుపతిలో గెలుస్తారని చెప్పాం. అలాగే కొన్ని ఫలితాలు చిన్న చిన్న తేడాలు వచ్చినాము. 9 పార్లమెంట్లో గెలుస్తాము తెలంగాణ అనుకున్నాం, కానీ 12 గెలిచాం. ఆంధ్రాలో కొంచెం ఎక్కువ గెలుస్తున్నారు, 23 అనుకుంటే 21 వచ్చింది, 24 అనుకుంటే 21 వచ్చింది. మొత్తం మీద 33 అని చెప్పా 33 వచ్చింది. టీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీకి ఒకలాగా వచ్చింది, జిల్లా పరిషత్ పెరుగుతుందంటే కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే మున్సిపాలిటీకి ఎందుకు ఉందంటే అప్పుడే ఇచ్చారు కాబట్టి, అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న భావన వచ్చింది. ఆ భావనని కేసీఆర్ తన వాగ్దాడితో కానీ, లేకపోతే ఆయన ప్రచారంతో కానీ, లేకపోతే ఆయన వ్యూహంతో కానీ అది మార్చుకుంటూ వచ్చాడు కాబట్టి జిల్లా పరిషత్ కోసం కొంత మారింది. అక్కడి నుంచి మళ్ళీ జనరల్ ఎలక్షన్ కొంచెం మార్పు వచ్చింది అనమాట. ఒక ట్రెండ్ అలా సెట్ చేశాడు అనమాట. ఆ ట్రెండ్ మనం చూసాం మున్సిపల్కి జిల్లా పరిషత్కి. వేరే అక్కడ చూసుకుంటే మున్సిపల్కి అలాగే జిల్లా పరిషత్కి అదే ట్రెండ్ కొనసాగింది. కాబట్టి ఆ తర్వాత బీజేపీ కలయిక కానీ, ఎన్డీఏ రావాలని, ఎన్డీఏ వస్తే నిధులు వస్తాయని, అలాగే రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, అలా పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ ఇవి తోడ్పాటు అయ్యి టీడీపీకి బీజేపీకి కొంత ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్యాబలం కూడా అక్కడ పెరగడం జరిగింది. సో రెండు భిన్నంగా జరిగిన రెండు ప్రాంతాలు. ఎలక్షన్స్ లో వైసీపీ స్వీప్ చేసింది గతంలో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ పూర్తిగా చతికిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? విశ్లేషించి ఒక్కొక్క పార్టీ గురించి చెప్పాల్సి ఏంటంటే అది పార్టీలు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నచ్చొచ్చు నచ్చకపోతే ఆ పార్టీని అడిగితే చెప్తాను. ఏ పార్టీ అయినా నన్ను ఫోన్ చేసి కానీ, లేదా ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు నాతో మాట్లాడారు కూడా, అడిగినప్పుడు చెప్తున్నాను. కానీ నాకే నేను వాళ్ళ విశ్లేషించి పార్టీ గురించి చెప్పడం అవుతుంటే అది మళ్ళీ వాళ్ళు నచ్చచ్చు. తెలంగాణలో పక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా కేసీఆర్ వైపు సానుభూతి చూసిన కారణాలు నేను ఎవరి మీద సానుభూతి చూపిస్తాను. నా ఫలితాలు ఇచ్చినంత మాత్రం సానుభూతనో ఒక వ్యతిరేకమైన కాదు. అలాగే పైగా నాకు ఏ పార్టీతో ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక న్యూట్రల్ గా స్వతంత్రంగానే అంచనా చెప్పాను. అలాగే అక్కడ 50 నుంచి 60 అని చెప్పాను. సో అందుకని పూర్తి మెజార్టీ వస్తుందో లేదో అనేది రేపు 16 తారీఖు తెలుసు. ఎందుకంటే చాలా సీట్లు దగ్గరగా ఉన్నాయి, దగ్గర పోటాపోటీగా జరిగింది పోటీ. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఎవరు విభజించట, వాళ్ళు ఎవరు అంచనా వాళ్ళది అంచనా నిజమైతే సంతోషిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ అంచనా నిజమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాకు అంతకన్నా ఆనందం లేదు. నాకు ఆనందం మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నాకు అనుబంధం అంతా కాంగ్రెస్ పార్టీతో ఉంది, ఆ సన్నిహితం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాకపోతే అంచనా చెప్పినప్పుడు మళ్ళీ రేపు పొద్దున బేరీ చేసినప్పుడు తప్పు అని చెప్పినప్పుడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం చెప్పాను. పైగా తెలంగాణ తిరగడానికి ఆస్కారం దొరకలేదు. నేను ఆంధ్ర రాష్ట్రం తిరిగి వచ్చాను కానీ తెలంగాణ తిరగలేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో డిసెంబర్ 2009 నుంచి ఎక్సెప్ట్ హైదరాబాద్, కొంత భాగం రంగారెడ్డి, కొంత భాగం ఖమ్మంలో తెప్పించి వేరే ప్రాంతం వెళ్ళడానికి కుదరలేదు. వెళ్దాం కూడా పోలీసులు వెళ్ళొచ్చేవాళ్ళు కాదు. పోయినసారి నేను కాళేశ్వరం వెళ్దాం అనుకున్నాను. అక్కడ ఐజీ ఎమ్మటే ఫోన్ చేసి రావద్దండి, కష్టం అవుతుంది, మేము ఇక్కడ రాగలరు కానీ పోయేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను రానిలేదు. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకే తిరగలేకపోయాను. ఒకవేళ తిరగలేదు కాబట్టి అంచనా తప్పు అయిందంటే మంచి నేను స్వాగతిస్తాను. ఒకవేళ దగ్గర నుండి చూడలేకపోయి ఉండొచ్చు, చూడలేకపోవడం అంచనా తప్పు అయి ఉండొచ్చేమో. తప్పు అయితే నేను ఆనందిస్తాను. ఎందుకంటే అంచనా తప్పు అయితే ఖచ్చితంగా ఆనందిస్తాను తెలంగాణ. ఎందుకంటే ఖచ్చితంగా నా కాంగ్రెస్ నాకు అనుబంధం ఉంది. అలాగే ముందు కూడా ఇంకా రాజకీయాలు అతీతంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 23 జిల్లాలు తిరగడానికి ఆస్కారం దొరుకుతుందని, ఎటువంటి ఆటంకాలు ఉండడం కూడా భావిస్తున్నాను. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 128 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ అంటే ఇలాంటి స్థితి రావడానికి ప్రజల అభిప్రాయానికి భిన్నంగా వివరించడం వల్ల జరిగింది. నేను ఎన్ని సీట్లు వస్తాయి చెప్పలేదు. 2 పార్టీల గురించి చెప్పాను, ప్రధాన పార్టీ గురించి చెప్పాను. కాంగ్రెస్ వస్తుందా రాదని అక్కడ చెప్పలేదు, దాంట్లో కలదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అంటే అటుపక్క ప్రధానంగా ఆంధ్ర రాయలసీమలో ప్రజల బాధని, ఆవేశాన్ని, కోపాన్ని కూడా చూపించాను. ఆ కోపం, ఆవేశం, బాధ ఆ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా పరిషత్లో కనపడింది. ఎందుకంటే ఎటువంటి ఫలితాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఆ బాధని, ఆవేశాన్ని, కోపాన్ని కూడా సరి చేసుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముందుకెళ్ళడానికి రాజకీయాలు ఆస్కారం ఉంటుంది, కాదని చెప్పట్లేదు. ఇందులో మా బాధ్యత కూడా కొంత ఉందండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదని చెప్పాను. సార్ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, 2 సార్లు అధికారం ఇచ్చిన పార్టీ, 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజల్ని కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఒక బాధతో, ఆ బాధని కోపంగా మేము కూడా మలుచుకున్నాం. ఆ కోపాన్ని మనం ఆవేశంగా మేము ప్రవర్తించాం. సో ప్రజల భావాన్ని మేము రిఫ్లెక్ట్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. వాస్తవానికైతే మేము బాధపడటంలో అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ కోపాన్ని, ఆవేశాన్ని పెంచుకోవడం అర్థం లేదు. ఎందుకంటే మాకు 10 ఏళ్ళు ఎంపీగా ఉండే అవకాశం ఇచ్చింది. కానీ మేము కూడా భావోద్వేగాల్లోనే మేము కూడా తిరగపట్టడం వల్ల
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది భావిస్తున్నాం. అందరూ కూడా తిరగబట్టడం వల్ల అలా చేస్తుండకుండా బాగుండేది. మేము ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేసామేమో. ఆ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసి మరుక్షణమే మేమందరం రాజకీయాలు తప్పుకొని బాధలు తప్పుకుంటూ బాగుండేది. మేము కొట్టాడం, పోరాడడం, అన్ని రకాలుగా ఆవేశాన్ని ప్రదర్శించాం. దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీ అటుపక్క తీవ్రంగా నష్టపోయిందని ఒక ఆవేదన, బాధ నాలో కూడా ఉంది. ఖచ్చితంగా అలా చేయకుంటే బాగుంటుందని చెప్పి కూడా బాగుండేదేమో అని ఒక ఆలోచన అప్పుడప్పుడు నాకు వస్తుంది. పవన్ ప్రచారం ఎంతవరకు లాభం చేకూరుతుంది? ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్తే ఈ స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎన్నికల్లో అనేక ప్రభావాలు చూపించారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా కదిలారు, ఏది వదలకుండా అన్ని ఉపయోగించుకున్నారు, అన్ని సర్వశక్తులు పెట్టారు. సో అందుకనే ఈ యొక్క ఫలితాలు వస్తాయని చెప్పి మా ప్రాథమిక అంచనా. రాష్ట్ర విభజన జరిగితే అక్కడ సీమాంధ్రలో టీడీపీ వస్తున్నాను, విభజన జరగకపోతే రెండు ప్రాంతాల్లో కూడా టీడీపీ అంటే విభజన జరగదని మీకు ఏ క్వశ్చన్ కానీ అనుమానం కానీ ఆసక్తి కానీ ఉందా? నేను చెప్పండి, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలేదు కాబట్టి మాకున్న అంచనా ప్రకారం ఒకవేళ 16వ తారీఖు వెంటనే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆదా 2వ తారీఖు డివైడ్ చేస్తే 2 ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఒక రాష్ట్రంగా ఉన్నా కూడా టీడీపీ, బీజేపీకి అధికారం చేపట్టే అవకాశం ఉందని మా ప్రాథమిక అంచనాలో. అది నేను గతంలో కూడా చెప్పాను, అదే మాట ఇప్పుడు ఉన్నది. సో ఎందుకంటే ప్రభావం ఉందా లేదని చెప్పండి, ఖచ్చితంగా ఎంతమంది ప్రభావం ఉంటుందండి. కానీ నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. లోతుగా ఎందుకంటే నేను అదే ఎందుకంటే కిరణ్ కుమార్ గారి గురించి చాలాసార్లు చెప్పాను. ఆయన పదవిని పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన పార్టీ పెడితే నేను రాజకీయాలు దూరమైనా సరే నేను నైతికంగా, వ్యక్తిగతంగా ఆయన పక్కన నిలవాల్సిన అవసరం నాకుంది, బాధ్యత నాకుందని చెప్పాను. అలాగే ఆయనకి కూడా ఇంతమంది ఆయన్ని నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని పోరాటం చేసినప్పుడు వాళ్ళకు వేదిక ఏర్పాటు చేసే బాధ్యత ఆయన ఉందని చెప్పాను. గెలిచినా ఓడినా ఆ బాధ్యత ఆయన నిర్వర్తించాడు. ఆధార ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో అది 16వ తారీఖు చూద్దాం. ప్రజలకున్న బాధని, కోపాన్ని, ఆవేశాన్ని నేను కూడా లోనయ్యి అదే బాధ, కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించాం. కానీ కాంగ్రెస్ వాదిగా బాధతో సరిపెట్టుకొని తప్పుకుంటే బాగుండేదేమో, అంతకుమించి ఎక్కువ చేయటం వల్ల కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినడం వల్ల నాకు ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాన్ని ఇంకా కాంగ్రెస్ అనుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పాపం దెబ్బతిన్నారేమో, చాలా మంది పుట్టకొకరు చెట్టుకొకరు అటు ఇటు చెల్లాచెదరైపోయారేమో, నాకు బాధ, ఆవేదన అలా ఉంది. ఎందుకంటే నేను 10 ఏళ్ళు వాళ్ళతో జీవించాను, వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను. అటువంటి వాళ్ళని చూసినప్పుడు నేను చాలా తిరిగినప్పుడు గ్రామ స్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ చాలా వాళ్ళని చూసినప్పుడు బాధేసింది. పాపం ఎవరికి ఎటువంటి పార్టీ లేకుండా అయిపోతుంది, వీళ్ళకి ఒక దిక్కుపక్కలు అక్కడ అయిపోతుంది. గ్రామాల్లో ఉండి వాళ్ళు తరతరాలు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళతో మాలాగా ఏదో మధ్యవర్తి రాజకీయ నాయకులు కాదు, వీళ్ళందరూ తరతరాలుగా పార్టీని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు. ఇదే మాట హైకమాండ్ చెప్పాను, మా గురించి ఆలోచించకండి, పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నేను కూడా పట్టుదలకు వెళ్ళామేమో, విపరీతంగా పోరాడామేమో మేము అధిష్టానంతో. దానివల్ల ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉన్న ఆ యొక్క కాంగ్రెస్ వాదులు దెబ్బతిన్నారేమో నాకు బాధ, ఆవేదన ఎప్పటికీ. అంటే నేను జరిగింది చెప్పాలి కాబట్టి, నా మనసులో ఉన్న భావాన్ని చెప్పాలి కాబట్టి ముందు అలా మాట్లాడుతున్నాను. సరిదిద్దుకోవాలి లేదో అది వాళ్ళు చూసుకోవాలి. ఇంకా నేను రాజకీయాలు సంబంధం లేనప్పుడు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. మీకు ఏదైనా పిలుపు కానీ ఆహ్వానం కానీ వచ్చి సరే అయిపోయింది, తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకుందాం, మీ సేవలు మాకు కావాలి అంటే పరిస్థితి ఎన్నికల ముందే వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన మేము చూసుకుంటాం వస్తానంటే చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ ఏదో సరే మేము సభ్యులుగా మేము కోపం ప్రదర్శించవచ్చు, ద్వేషం మన బాధను ప్రదర్శించవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరి మీద కోపం ప్రదర్శించే అవకాశం ఎందుకంటే అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ అనేక మంది చూసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దూషించిన వాళ్ళు కూడా చూసుకుంది. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని దూషించలేదు, నాయకత్వం దూషించలేదు, ఒక అంశం భేదించాం. కాకపోతే నేనైతే వాడికి వ్యక్తిగతంగా రాజకీయాలు తప్పున్నాను కాబట్టి ఇంకా అటువంటి ఆస్కారం లేదు, అవకాశం లేదు. చెప్తా కదా, ఇది నా చివరి ప్రెస్ మీట్, రాజకీయ ప్రెస్ మీట్. ఇంకా అதாவது వేరే ఏదైనా అంశాల మీద చేసినప్పుడు ప్రస్తుతం మాట్లాడడానికి రాజకీయంగా రాజకీయ విలేకరులు కాబట్టి సో ఇది నా ఆఖరి ప్రెస్ మీట్ అని చెప్పి అందుకే మీ అందరూ కూడా ధన్యవాదాలు చాలా మంది ఉద్యమం పోరాడారు, ప్రజలు పోరాడారు, విలేకరులు మీరు పోరాడారు, చాలా మంది పోరాడారు, అటుపక్క ఇటుపక్క రెండు పక్కన పోరాడారు, విద్యార్థులు పోరాడారు, అన్ని పక్కన పోరాడారు. అవన్నీ ఇంకా పక్కన పెట్టాలి, గతం అనుకొని చరిత్ర అనుకొని ఇంకా ముందుకు పోవాలి. వారి వ్యాపకంలో కానీ వారి వృత్తిలో కానీ వాళ్ళు నిమగ్నమై వాళ్ళు దృష్టి పెట్టాలి, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, ప్రజల క్షేమం మీద దృష్టి పెట్టాలి. ఇంకా భావోద్వేగాలు ఎవరి లోని కానికుండా ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆ మాట కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా మారిస్తే బాగుంటుందని కూడా. ఎన్టీ రామారావు 30 ఏళ్ల క్రితం ఆయన కోరిక ఉండేది, తెలుగునాడుగా ఆ రోజు మార్చుంటే
ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఆంధ్ర తెలంగాణ భేదం ఉండేది కాదు. అందరూ తెలుగు వాళ్ళం, తెలుగునాడు వాళ్ళం అని చెప్పి భావించే అవకాశం ఉండేది. సరే, జరగలేదు. ఇప్పటికైనా సరే వచ్చే ప్రభుత్వం పాలకులు ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగునాడుగా మారిస్తే తెలంగాణ తెలుగునాడు అంతా ఒకటే అని చెప్పి ప్రజల్లో స్నేహపూర్ణ భావన కానీ ఉద్దేశ వాతావరణం ఉంటే అది చెదిరిపోయే అవకాశం కానీ తప్పిపోయే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి తెలుగునాడుగా మారిస్తే మటుకు ఖచ్చితంగా నేను ఆనందిస్తాను. తెలుగు ప్రజలు ఒకటిగా మనం కలపడానికి ఆస్కారం ఉంటుందని కూడా భావిస్తాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు ఆ రోజు చేస్తుంటే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదని చెప్తాను. ఎందుకంటే ఆంధ్ర వేరు తెలంగాణ వేరు చెప్పి అనుకుంటారు. వాస్తవానికి తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణ అంటారు. ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళ వంశం ఆంధ్రుడిగా. ఆ రోజు ఆంధ్ర నగరి వరంగల్ ఆంధ్ర నగర్ అన్నారు. ఆ రోజు కాకతీయ సామ్రాజ్యం రుద్రమదేవి పాలనప్పుడు ఆవిడ ఆంధ్ర దేశాధీశులు అన్నారు. సో ఆంధ్ర అన్నది రెండు ప్రాంతాలు వర్తించినా కానీ తెలుసో తెలియకో ఆంధ్ర అంటే ఒక ప్రాంతం, తెలంగాణ ప్రాంతం భావన వచ్చింది. కాబట్టి అదే తెలుగునాడుగా ఉండుంటే ఆ భావాన్ని పుట్టించినా కష్టమైంది ఆంధ్ర తెలంగాణ వేరని చెప్పి. సో ఇప్పటికైనా ఇక మున్ముందు రాయలసీమ ఆంధ్ర అని రాకుండా, లేకపోతే రకరకాలుగా హైదరాబాద్ తెలంగాణ రకరకాల భావాలు రాకుండా వీళ్ళంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు పెడితే రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఆ బంధం ఇంకా బలంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆ భావంతో చెప్పాను తప్పించి ప్రజలు రోడ్డెక్కారని ప్రజలు కోరుకున్నారని చెప్పి చెప్పండి. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి బిజినెస్ మ్యాన్ గా ఉండేవారు, మరి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రాజకీయాలు దూరం. ఆ తర్వాత ఏం చేస్తానన్నది ముందు అది నేను చెప్తాను. రాజగోపాల్ గారు, ఇప్పుడు కూడా రాష్ట్రాల ఏర్పాటు ఎస్ఆర్సీఏ సరైన మార్గం మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా జాతీయ పద్ధతి, శాస్త్రీయ పద్ధతినే నేను ఆహ్వానిస్తాను. ఏ సమస్య తీర్చాలన్నా కూడా జాతీయ కోణంలో ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తే దాని మీద ఎవరికి బాధలుండవు, కోపాలుండవు. అది సరైన పద్ధతి గట్టిగా నమ్ముతాను. తెలంగాణలో మళ్ళీ క్రెడిట్ సోనియా గాంధీ ఇచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ ఆ క్రెడిట్ ని కాంగ్రెస్ సాధించగలిగింది. ద్వితీయ స్థానంలో ఉంది. కానీ వైఫల్యం కాంగ్రెస్ నాయకులు నేను లోతుగా తెలుసుకోలేదు. ఎందుకంటే నాకు అనేక కారణాలు ఉంటాయి. నేను మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచి జిల్లా పరిషత్ నుంచి సార్వత్రిక ఎన్నికల దాకా ఎలా మార్పు వచ్చిందన్నది ఖచ్చితంగా మనం చూస్తూనే వచ్చాం. అది మీరు చూశారు. సో దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది మా పార్టీలు కానీ ఎవరైనా నాయకులు కానీ అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. ఇదే రాజకీయంగా ఆఖరి ప్రెస్ మీట్ అయితే 10 సంవత్సరాలు రాజకీయంగా ఏ ఫీల్ అవుతున్నారు? రాజకీయాల్లోకి వచ్చాను, నేను చేయాల్సిన ప్రయత్నాన్ని చేశాను. అటు విజయవాడ ప్రజలకు కానీ, విజయవాడ ప్రజాప్రతినిధిగా కానీ, అలాగే తెలుగువాడిగా రాష్ట్రానికి కానీ, అలాగే భారతీయుడిగా జాతీయ స్థాయిలో కూడా చేయాల్సి కూడా చేశాను. అనేక రకాలుగా అభివృద్ధి మీద కానీ సంక్షేమం చేశాను. కోపతాపాలు చూపించాను, ఆవేశాలు చూపించాను. సో తప్పులు చేశాను, ఒప్పులు చేశాను. అన్ని కూడా కలగలుపుకున్నాయి 10 ఏళ్లలో. ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాననుకున్నాను. ఆ 10 ఏళ్ల ముందే నిష్క్రమించాల్సింది భావించలేదు. కానీ ఆ సందర్భం వచ్చింది. సో అందుకని డెఫినెట్గా 10 ఏళ్ళు నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. అంటే పెప్పర్ స్ప్రే వంటి ఘటనలకి పశ్చాత్తాపడుతా ఉన్నారు పార్లమెంట్. నేను జరిగిన మరుక్షణమే అందరు ఎంపీలు ఉత్తరం కూడా రాశాను. నేను లేవనెత్తిన అంశాన్ని, నేను చేసిన పనితీరును సమర్థించుకోని, కానీ నేను లేవనెత్తిన అంశాన్ని మీరందరూ కూడా సానుభూతితో చూసి అర్థం చేసుకొని అనేక మంది మద్దతు తెలియజేసేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి అందరూ కూడా ఉత్తరం కూడా రాశాను. మొత్తం అందరూ 545 ఎంపీస్ ఉత్తరం రాశాను. నా ఆవేశానికి వాళ్ళు క్షమించమని కోరుతున్నాను. అలాగే నేను చేసిన పని జస్టిఫై చేసుకోలేదు, కానీ జస్టిఫైడ్ కాజ్ని మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పింది. పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటిది, అత్యున్నతమైన సంస్థ. అక్కడ ఖచ్చితంగా ఆ కోపాలకి, ప్రజల కోపాన్ని అక్కడ నేను ప్రతిబింబించాను. సరే, ఒక ప్రాంత ప్రజలు ఇష్టపడి ఉండొచ్చు, ఒక ప్రాంత ప్రజలు ఇష్టం లేకపోవచ్చు. బట్ ఏదేమైనా ఒక భారత పౌరుడిగా అది సమంజసం కాదని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ పోరాటం బాగా ఎక్కువైంది. ఆ పరిణామాల పైన పశ్చాత్తాపడతారా? ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ నాయకులుగా, రాజకీయ వ్యవస్థ సభ్యులుగా అందరం కూడా పశ్చాత్తాపడాల్సింది. ఎందుకంటే భావోద్వేగాలు పెరగడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అటుపక్క ఇటుపక్క. సో దానివల్ల ఇటువంటి పరిస్థితి ముందు రాకూడదనే ముందు చూపుతో వ్యవహరిస్తే బాగుంటుందని ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతో తెలుగునాడని చెప్పారు. అది ఇప్పటికైనా సరే అది అమలు చేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నాను. ఆర్జీ ప్లాస్ టీం దేశవ్యాప్తంగా చేసింది, అలాగే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించింది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు చెప్పినప్పుడు